బడ్జెట్ చూడండి ఎంత విచారం. మోదీ గారు టోటల్గా మరలా రాజకీయాల్లో రాలేరని, మరలా ప్రధానమంత్రి అవ్వరని, మంత్రి కూడా అవరు, ప్రధానమంత్రి దాకా ఎందుకు అని ఈ బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది. బడ్జెట్ విషయాలన్నీ అందరూ మాట్లాడారు. మోదీ గారు ముందు గవర్నమెంట్లో రాబోయేసరికి ఆర్ఎస్ఎస్ అజెండా యోగా క్లాస్, యోగా చేయని దేశం ఉందా? యోగా చేయని రాష్ట్రం ఉందా? యోగా చేయని ప్రజలు ఉన్నారా? వీళ్ళేదో యునైటెడ్ నేషన్లో ఏదో కొత్తగా తెచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు నేను అమెరికా హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టారంటారు ఆయన. కరెక్ట్ ఆయనకు కొట్టే రివర్సు కేసీఆర్ గారే. ఆయన ఏంటి ప్రపంచ పటంలో పెట్టడం ఏంటి? ఆయన ముఖ్యమంత్రి అయింది 95లో. అప్పటికే 81 నుండి 89 వరకు దేశంలో, 89 నుండి 95 వరకు 108 దేశాల్లో హైదరాబాద్ ఇండియా షుడ్ లీడ్ అని సమిట్లు మీరు చూశారు. నేను బిల్ గేట్స్ని దేశానికి పంపడం, బిల్ క్లింటన్ని ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను అపాయింట్మెంట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ అందరికీ తెలిసిన సత్యాలు. అందుకే కదా అప్పటి నుండి 25 సంవత్సరాలు నేను ఎక్కడున్నా ఎయిర్పోర్ట్కు రావడం ఏంటి, మీటింగ్లకు రావడం ఏంటి, చారిటీలకు రావడం ఏంటి, బిల్డింగ్లకు రావడం ఏంటి, సభలకు రావడం ఏంటి. ఈరోజు ప్రజలకు సత్యం తెలిసిపోయింది. ప్రపంచంలో ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి విలువ పోయింది, దేశంలో విలువ పోయింది, రాష్ట్రంలో విలువ పోయింది. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా మరలా అధికారంలో రారని ఆయనకు తెలుసు.